రాజకీయాల్లో తప్పు చేయకూడదు, దేనికైనా రెడీగా ఉండాలి అంటూ దళపతి విజయ్కి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సలహా ఇచ్చారనమాట. అది ఎక్కడ ఏంటి అసలు అంటే ఇప్పుడు సినిమా రంగం నుంచి ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ కెరీర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ సినిమా రంగంలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టగానే ఖచ్చితంగా గెలుపొందరని అందరూ కూడా అనుకుంటారు. కాకపోతే వాళ్ళకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీకు సినిమా రంగంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఇట్లా రాజకీయ రంగంలోకి అడుగు పెడితే ఖచ్చితంగా మీ మీద ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. అరే వీళ్ళు సినిమాలే కాకుండా రియల్ లైఫ్లో కూడా రాజకీయాల పరంగా కూడా మన రాష్ట్రానికి కావచ్చు మనకు ఒక మంచి పని చేస్తారని వాళ్ళకు ఒక నమ్మకం వచ్చినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా ఓటేసి వాళ్ళు అధికారంలో నిలబెడతారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ ఇప్పుడు ఆయన మీద ప్రజలకి నమ్మకం రాలేదు. అయితే ఈ 10 సంవత్సరాల కష్టాన్ని అంతా కూడా ఆయన ఎక్కడ కూడా వృధా పోనివ్వకుండా సరే నన్ను గెలిపించట్లేదు కదా నేను ఇక్కడ కూర్చుంటానని ఈ విధంగా చేయకుండా ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ఊర్లో తిరిగి అందరినీ కవర్ చేసి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా అన్ని తెలుసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తులను ఇప్పుడు విజయ్ దళపతి కూడా సేమ్ అదే క్రమంలో ఆయనకు పవన్ కళ్యాణ్ కి సినిమా రంగంలో ఎంత క్రేజ్ ఉందో విజయ్ కూడా అంత క్రేజ్ ఉంది. సో ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నాడు, ఒక పార్టీని కూడా స్థాపించాడు, కష్టపడుతున్నాడు. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మాత్రం ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ మాట్లాడడం జరిగింది. మీలాగానే విజయ్ కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్నాడు కదా, మీ తరపున మీరు ఎలాంటి సలహా ఇస్తారంటే ఇక్కడ విజయ్ కి స్పెషల్ గా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనకు చాలా అంటే ఇంకా మంచి అనుభవమే ఉంది, ఆయనకు ప్రజల్లో ఏ విధంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి చేయాలి అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాకపోతే ఒకే ఒక విషయం చెప్తాను, రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి. సరే ఈ ఒక్క కష్టం వచ్చింది కదా అని వెనకడుగు వేస్తే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళలేము. అండ్ ప్రజలకు మీ మీద నమ్మకం వచ్చేంత వరకు కూడా మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే వచ్చిన వెంటనే 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో నమ్మకం వస్తుందంటే కాదు, వాళ్ళు మీరు గెలిపించినా ఓడిపించినా కూడా వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి, మీ మీద వాళ్ళకు నమ్మకం వచ్చేటట్టు చేయాలి. ఎలాంటి ఖచ్చితంగా వెనకడుగు మాత్రం అస్సలు వేయొద్దు అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ విజయ్కి ఒక సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాగా కొంచెం కష్టాలు వచ్చినా నిలబడి గెలుస్తారా లేదంటే ఒకసారి ముచ్చట అంటే దాంతో కూడా మనం క్లారిటీగా చెప్పలేం. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఆయన మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎంత సినిమాలో మంచి పేరు ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా నమ్మకం ఉండాలంటే అది చెప్పలేం, మనం 100% క్లారిటీ ఇవ్వలేము. ఇక్కడ గెలవచ్చు గెలవకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఇప్పుడు 2026 ఎలక్షన్స్ లో మరి ఆయన గెలుస్తాడా లేదా, అండ్ దాని తగ్గట్టు ఒక సినిమా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా, మరి ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత వెంటనే గెలిచారు, అట్లాంటి ఒక అరుదైన ఎవరో ఒక్కరికి దక్కుతుంది అలాంటి అరుదైన ఛాన్స్ మరి అక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారికి తగ్గింది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయితే అలాంటి ఛాన్స్ అయితే లేదు, 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో మరి అదే రీతిన విజయ్ కూడా తొందరగానే గెలుస్తాడా, పవన్ కళ్యాణ్ లాగా కష్టాలు పడతాడు, చూడాలి మరి.